దరిద్రం నెత్తి మీద డిస్కో చేస్తుంటే అదృష్టం తలుపు తట్టినా చెవుడు వచ్చేస్తుందట. ఇప్పుడు ఇలాగే ఉంది బ్రహ్మానందం పరిస్థితి. టాలీవుడ్ లో బ్రహ్మానందం అంటే ఓ బ్రాండ్. తెరపై ఆయన కాదు, అతడి బట్టతల కనిపించినా, అతడి ఆకారం కనిపించినా చాలు హీరోకి పడ్డని విజిల్స్ పడతాయి. 2 దశాబ్దాల నుంచి బ్రహ్మి కెరియర్ ఎదురు లేకుండా సాగింది. స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గని క్రేజ్ తో ఇన్నాళ్లు నెట్టుకొచ్చాడు బ్రహ్మానందం. కేవలం ఆయన అపీరెన్స్ తోనే కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు బ్రహ్మి ఉంటేనే సినిమా, కానీ ఇప్పుడు బ్రహ్మి ఆ స్థాయిలో మాయ చేయలేకపోతున్నాడు. ఇకపోతే చిన్న చిన్న కమెడియన్స్ వెండి తెరపై దూసుకుపోతున్నారు. ఈ మధ్య కాలంలో బ్రహ్మానందంకు చెప్పుకోదగ్గ పాత్రలు కూడా రాలేదు. రేసుగుర్రం తర్వాత ఆ స్థాయిలో నవ్వించిన పాత్ర లేదు. లౌక్యంలో ఉన్నంతలో కాస్త బెటర్. అఖిల్, సౌఖ్యం, సర్దార్ లాంటి సినిమాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో. ఇలాంటి టైంలో బ్రహ్మి ఎన్నో ఆశలు పెట్టుకున్న ఖైదీ నెంబర్ 150లోనూ ఆయన క్యారెక్టర్ పేలింది అంతంత మాత్రంగానే. ఈ సినిమాలో చిరంజీవి ఎంతో ముచ్చటపడి మరీ బ్రహ్మిని తీసుకున్నాడు, కానీ దాని ఫలితం మాత్రం ఊహించినంతగా లేదు. గతంలో చిరు బ్రహ్మి కాంబినేషన్ ఓ రేంజ్ లో పేలింది, కానీ ఇప్పుడు అది రిపీట్ కాలేదనే చెప్పాలి. ఇలాంటి టైంలో బ్రహ్మి కెరియర్ ను కాపాడడానికి ఏ దేవుడు దిగిరావాలో.